దేవునికి ఇష్టలుగా జీవించాలి ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న ఖచ్చితంగా మనకు వస్తుందండి. ఆ ప్రశ్నతో మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళగలిగితే, బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టలుగా జీవించిన వారు నరులు ఇద్దరు కనబడతారండి మనకు. ఎవరు వాళ్ళు ఎలా బతికారు, వారి జీవితాలు ఏంటి, వారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటని జాగ్రత్తగా మళ్ళీ మన బైబిల్ వెళ్ళి ఆలోచించగలిగితే, దేవునికి ఇష్టలుగా బతికిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రాజు అయిన దావీదు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాజు అయిన దావీదు. చూడండి ఏం జరిగిందో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే దావీదు కోసం ఏం చెప్తున్నాడంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇష్టంగా జీవిస్తున్న మనిషి అంటే దావీదు. అంటే దావీదు కోసం దేవుడి మాటలు చెప్పే టయానికి దావీదు వయసు ఎంతో చెప్పనా, 16-17 సంవత్సరాలు మాత్రమే. యవనస్తుడు, టీనేజ్ బాయ్. 17-18 సంవత్సరాలు వయసు కలిగిన ఈ దావీదంట దేవునికి నచ్చేసాడంట. దేవునికి ఏమైందంట? నచ్చేసాడంట. నచ్చేసి దావీదు కోసం దేవుడు అంటున్న మాట, ఇతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. ఎవరి మనుషుడు? యెషయా కుమారుడైన దావీదు. అంటే యవన కాలంలోనే దావీదు దేవునికి ఏమైపోయాడు? నచ్చేసాడు. ఈరోజు యవనస్తులుగా జీవిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. మన చుట్టూ ఉన్న యవనస్తులు 17-16 సంవత్సరాలు వస్తున్నాయి. యవనస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వారి మాట ఎలా ఉంది, వారి విధానం ఎలా ఉంది, వారి పద్ధతి ఎలా ఉంది, దేవునికి ఇష్టలుగా జీవించిన ప్రయత్నాలు చేస్తున్నారా అని మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు యవనస్తుల్ని మనం పట్టుకోలేము. యవనస్తులు మనం చెప్పలేము. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు యవనస్తులే తల్లిదండ్రులకి ప్రసంగాలు చెప్పే పరిస్థితులు ఉన్నారు. అమ్మా నీకేం తెలియదు, నానా నీకేం తెలియదు, అన్నిటికీ తెలిసినట్టు మాట్లాడుతుంటాడు. ప్రార్థన సరిగ్గా రారు, ప్రార్థనకు వచ్చిన బాప్తిసాలు తీసుకోరు. యవన వయసులో, యవన ప్రాయంలో 16-17 సంవత్సరాలు ఉన్న ఒక టీనేజ్ బాయ్ దేవునికి నచ్చాడంట, దేవునికి ఇష్టడుగా అతగాడు జీవిస్తున్నాడంట. దావీదు కోసం బైబిల్లో దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవునికి నచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారా అంటే, దేవునికి ఇష్టంగా జీవించే వ్యక్తులు కూడా ఉన్నారా అంటే ఉన్నారు. ఆయన పేరు దావీదు. అంటే దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. రాసుకోండి పాయింట్, మళ్ళీ చెప్తానండి. దేవుడికి ఇష్టలుగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మీ అందరికీ తెలుసు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న టయానికి దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాపరి. అలా గొర్రెలు కాపరగా ఉంటూ దేవునికి ఇష్టంగా జీవించేసరికి దేవుడు దావీదు హెచ్చించాడు. ఇశ్రాయేలు దేశానికి ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. అంటే దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా దేవునికి ఇష్టలుగా జీవిస్తే దేవుడు మన స్థితిని కూడా మారుస్తాడు. అంటే మన స్థితి మారాలి అంటే, మనం చేస్తున్న పనిలో ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళాలి అంటే దేవునికి ఇష్టలుగా ఖచ్చితంగా జీవించాలి. అలా జీవిస్తే దేవుడు ఖచ్చితంగా దావీదు స్థితి మార్చినట్లుగా మన స్థితిని కూడా మార్చేస్తాడు. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి కూడా ఉన్నాడు, దేవునికి ఇష్టంగా జీవించిన రెండో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన పేరు దానియేలు. ఏం పేరు? దానియేలు. ఈయన కూడా యవనస్తుడే. ఈయన కొరకు బైబిల్ చెప్తున్న ఆ వాక్యాన్ని కూడా మీరు చదవగలిగితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 21 చివరి మాట నుంచి చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 21 నుంచి చదువు. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన ఆ ప్రకాశమానమైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టాను. అక్కడ గాబ్రియేలు పేరు ఉందని 21 చదవమన్నాను. ఇప్పుడు 22 అసలు విషయం. ఆ గాబ్రియేలు మాట్లాడుతున్నాడు. ఆ వచ్చిన గాబ్రియేలు మాట్లాడుతున్నాడు ఏమని? అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లెను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. దేవతతో మాట్లాడుతుంది, గాబ్రియేలు దేవత మాట్లాడుతుంది. ఎవరితోని? దానియేలుతో మాట్లాడుతుంది. గాబ్రియేలు దేవత దానియేలుతో ఏం మాట్లాడుతుందో 23వ వచనం చూద్దాం. నీవు బహు ప్రియుడు. నువ్వు ఎవరు? బహు ప్రియుడు అంటే ఇష్టమైన వాడువు. నువ్వు బహు ప్రియుడు గనుక
నువ్వు ప్రార్థనకి మోకరించేవే, నువ్వు ప్రార్థనకి మోకరించేవే, నీ ప్రార్థన అవ్వకముందే నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని దేవుడు నేను ముందే పంపించేశాడు. ఎందుకని? నువ్వు ఎవరు దేవుడికి అంటే దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే మనం ప్రార్థన చేసిన వెంటనే ఏమొచ్చేది? జవాబు వచ్చేస్తుంది. ఇక్కడ దానియేలు ప్రార్థన ప్రారంభించాడంట, ముగించక ముందే దేవదూత వచ్చేసిందంట. నా కుమారుడు ప్రార్థనకు మోకాళ్ళు వేసాడు, నువ్వు అర్జెంట్కి వెళ్ళి సమాధానం ఇచ్చేయమని దేవుడు పంపించేస్తున్నాడంట. అసలు యాక్చువల్గా సమాధానం ఎప్పుడు రావాలి? ప్రార్థన అయిపోయిన తర్వాత సమాధానం రావాలి. కానీ దేవుడు ప్రార్థన ప్రారంభించిన వెంటనే దేవదూత పంపిస్తున్నాడు, వెళ్ళి అర్జెంట్గా నా కుమారుడు ప్రార్థన ఫినిష్ అయ్యేలోపు సమాధానం ఇచ్చే. ఎందుకు నువ్వు నా కుమారుడు ప్రార్థన ఫినిష్ అయ్యేలోపు ప్రార్థన సమాధానం ఇచ్చేయాలంటే నా కుమారుడు ఎవరు? బహు ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు, నాకు ఇష్టమైన వాడు. దానియేలు జీవితం నుండి కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం అని చెప్పనా, దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే వెంటనే దేవుడు మన ప్రార్థనకి ఏమిస్తాడు? జవాబు ఇస్తాడు. దేవునికి ఇష్టలుగా జీవిస్తే దావీదు జీవితం నుండి ఏమి నేర్చుకో? దేవునికి ఇష్టలుగా జీవిస్తే దేవుడు మనం హెచ్చిస్తాడు. దానియేలు జీవితం నుండి ఏమి నేర్చుకున్నాం? దేవునికి ఇష్టలుగా జీవిస్తే దేవుడు మన ప్రార్థనకి ఏమిస్తాడు? జవాబిస్తాడు. ఇక మూడో వ్యక్తి, దేవునికి ఇష్టమైన మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన పేరేంటో కూడా మనం చూడగలిగితే హానోకు. ఆయన పేరు ఏం పేరు? హానోకు. ఈయన ఏం చేశాడో చూడండి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం ఈయన కొరకు రాయబడిన పదాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్టు కొనుకోబడును, అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము. హానోకు కూడా ఎవరంట? దేవునికి ఇష్టుడంట. హానోకు కూడా దేవునికి ఇష్టుడంట. దేవునికి ఇష్టంగా జీవించాడంట. ఎవరి హానోకు? ఎప్పుడు జీవించాడు? అసలు కథ ఏంటి, స్టోరీ ఏంటని ఆయన జీవితంలోకి వెళ్ళి మనం మళ్ళీ ఆయన జీవితాన్ని పరిశీలించగలిగితే ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం చూద్దామండి. ఎవరి హానోకు? దేవునికి ఇష్టంగా జీవించేసాడు. ఎలా జీవించేసాడు? ఈ కథ ఏంటి, వ్యవహారం ఏంటని మళ్ళీ మనం ఆదికాండం కలగలిగితే ఆదికాండము 5వ అధ్యాయం 2వ వచనం. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 300 సంవత్సరాల పాటు అంట దేవునితో నడిచాడంట. ఈ 300 సంవత్సరాల పాటు దేవునితో నడుస్తున్నప్పుడు ఈయనకి ఎవరున్నారు? భార్య ఉంది, కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నారు. అంటే ఈయన ఒక ఫ్యామిలీ పర్సన్. అంటే ఒక ఫ్యామిలీని నడిపిస్తూనే, ఒక ఫ్యామిలీని పెంచి పోషిస్తూనే దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడంట, దేవునితో కూడా నడుస్తున్నాడంట. ఈరోజు మనం అందరూ చెప్పే కారణం దేవునికి ప్రార్థనకి ఎంత రాలేదన్నా అనుకోండి. కుటుంబం అయితే అది పెంచాలి, పోషించాలి, అది కావాల్సిన ఇవ్వాలి, ప్రార్థనకి ఎలా రాగలం, ప్రార్థన సమయం ఎలా ఇవ్వాలంటే మనం. కానీ హానోకు ఏం చెప్తున్నాడు అంటే, హానోకు కుటుంబం ఉందంట, హానోకు భార్య ఉందంట, హానోకు పిల్లలు ఉన్నారంట, అయినా హానోకు దేవునికి ఇష్టంగా జీవించాడంట, దేవునితోనే నడిచాడంట. అంటే 300 సంవత్సరాల పాటు దేవునితో నడిచాడు అంటే అది మాటల కదా రోయ్. అంటే దేవునితో సహవాసం చేయాలంటే పాపం ఉండకూడదు. అంటే 300 సంవత్సరాల పాటు ఆనకు పాపం చేయకుండా దేవునితో నడిచాడంట. మనం 3 గంటలు సరిగ్గా కూర్చోం. 3 గంటలు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట, దేవునికి ఇష్టంగా జీవించాడంట. అలా 300 సంవత్సరాలు దేవునితో నడవడం వల్ల, దేవునికి ఇష్టంగా జీవించడం వల్ల ఏం జరిగింది? 24వ వచనం. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోవును గనుక అతడు లేకపోవును. చివరికి ఈయన దేవునితో నడడం వల్ల, దేవునికి ఇష్టంగా జీవించడం వల్ల ఏం జరిగింది అంటే, అటు నుంచి అటు పరలోకానికి హానోకు ఏమైపోయాడంట? పరలోకానికి అర్హత సాధించాడంట. అంటే హానోకు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవునికి ఇష్టలుగా జీవిస్తే పరలోకానికి ఏం సాధిస్తాం? అర్హత సాధిస్తాం. ముందేం చెప్పుకున్నాం? దేవునికి ఇష్టలుగా జీవిస్తే దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి ఇష్టలుగా జీవిస్తే దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడు. దేవునికి ఇష్టలుగా జీవిస్తే మూడోది పరలోకానికి అర్హత సాధిస్తాం. ఇది మూడో వ్యక్తి. ఇక నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ నాలుగో వ్యక్తి ఎవరు అని మళ్ళీ మనం బైబిల్ పరిశీలించగలిగితే అపోస్తలుడైన పౌలు. ఈయన కూడా దేవునికి ఇష్టంగా జీవించాడు. చూడండి, దానికోసం కూడా చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. 9వ వచనం మీరు జాగ్రత్త పరిశీలించగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగులు అపేక్షించుచున్నాను. ఏంటయ్యా పౌలు గారు కోరికంటే, దేహమందున్నను దేహాన్ని విడిచినను అంటే బతుకున్నా సరే
చచ్చిపోయినా సరే దేవునికి ఇష్టంగా జీవించాలి అన్నదే అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక అంట. అపోస్తలుడు యొక్క పౌలు కోరిక ఏంటంటే బతికినా దేవుడి కోసం బతకాలి, చచ్చిపోయినా దేవుడి కోసం బతకాలి. అలాగే కాదు, దేవునికి ఇష్టంగా బతకాలి, దేవునికి ఇష్టంగా బతకాలి. అంటే అపోస్తలుడైన పౌలు కూడా దేవునికి ఇష్టంగా ఈ భూమి మీద ఏమి చేశాడు, జీవించాడు. అపోస్తలుడైన పౌలు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. అపోస్తలుడైన పౌలు దేవుడు చేసుకున్నాడు, వాడుకున్నాడు. 4 విషయాలు చెప్పాను నేను. నలుగురు దేవునికి ఇష్టంగా జీవించారు. ఈ నలుగురు జీవించిన వీరి జీవితాల నుండి 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిదేంటి? దావీదు దేవునికి ఇష్టంగా జీవించాడు కనుక దేవుడు దావీదు యొక్క స్థితిని హెచ్చించాడు, దావీదు స్థితిని యొక్క మార్చేశాడు. రెండో వ్యక్తి దానియేలు దేవునికి ఇష్టంగా జీవించాడు కనుక ఆయన ప్రార్థనకు వెంటనే జవాబు పొందుకున్నాడు. హానోకు దేవునికి ఇష్టంగా జీవించాడు కనుక పరలోకానికి అర్హత సాధించాడు. చివరగా అపోస్తలుడైన పౌలు దేవునికి ఇష్టంగా జీవించాడు కనుక దేవునికి ఇష్టంగా జీవించాడు కనుక దేవుడు బహుబలంగా తనను వాడుకున్నాడు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము మనం? దేవునికి ఇష్టలుగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఉన్నారు అని చెప్పడానికి మనం ఇవన్నీ చూసుకున్నాం. అంటే వీళ్ళందరిని బట్టి వీళ్ళందరి జీవితాలు చూస్తున్నప్పుడు మనం కూడా దేవునికి ఇష్టలుగా జీవించడం అన్నది పెద్ద పని అయితే ఎవడో బతకలేకపోతున్నాడు అనుకోండి, మనం ఎలా బతకగలమండి అనొచ్చు. కానీ మన ముందు చాలా మంది బతికి చూపించారు. వారిని బట్టి మనం కూడా వారిల దేవునికి ఇష్టలుగా బ్రతకగలమన్న సంగతిని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కనుక వారి జీవితాలను బట్టి వారి జీవితాలు చూస్తున్నప్పుడు ఒకవేళ ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా దేవునికి ఇష్టలుగా ఖచ్చితంగా జీవించగలం. అలా జీవిస్తే మన జీవితాలు కూడా ఏమవుతుంది? సమాధానం వస్తుంది. ఎందుకు మన జీవితంలో సమాధానం వస్తుందంటే ఆ సమాధానాన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు. అంటే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలన్నదే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఆయనకి ఇష్టలుగా జీవించాలన్న ఉద్దేశాన్ని పక్కన పెట్టారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పడం తప్ప నేను అనట్లేదండి, దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ దాని ఉద్దేశాన్ని పక్కన పెట్టారు. అది నా బాధ అంతా. చెప్పు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పు. ఎప్పుడు? దేవునికి ఇష్టంగా జీవించి దమ్ముంటే అప్పుడు చెప్పు. నువ్వు ఆయన కోసం ఇష్టంగా జీవించాలనే, ఆయనకి ఇష్టలుగా నువ్వు మారాలనే, నీకు సమాధానాన్ని తీసుకురావాలనే, ఉన్నతమైన సమాధానం, ఉన్నతమైన సంతోషం నువ్వు పొందుకోవాలనే ఆయన ఈ లోకంలో పుట్టాడు. నువ్వు ఆనందించడానికి ఆయన పుట్టాడు, ఆనందించడానికి పుట్టాడు. కానీ నీ ఆనందం సరైన ఆనందం కాదు. నువ్వు ఎలా పడతాలో జీవిస్తున్నాడు, ఆనందిస్తానంటే దేవుడు ఒప్పుకోడు. అందుకోసం కాదా ఆయన పుట్టింది, అందుకోసం కాదా ప్రభు పుట్టింది. ప్రభు యొక్క పరమార్థం, పరమార్థం ఉద్దేశం ఏంటంటే మనకు సమాధానం దయచేయాలని. మనకు సమాధానం రావాలంటే ఆయనకి ఇష్టలుగా ఖచ్చితంగా జీవించాలి. ఆయనకి ఇష్టలుగా జీవించాలి కష్టమేమో అనుకునే లోపే దానియేలు జీవించాడంట, దావీదు జీవించాడంట, హానోకు జీవించాడంట, అపోస్తలుడైన పౌలు, వాళ్ళందరూ మనం కూడా ఖచ్చితంగా ఏం చేయగలం? జీవించగలం. అయితే ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే మనం కూడా దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఎలా జీవిస్తే దేవునికి ఇష్టలుగా మారుతాం? అసలు పాయింట్కి వచ్చాను. ఇప్పుడు పాఠం చెప్పలేదు. ఇప్పుడు పాఠం చెప్పలేదు. విషయంలో తీసుకువెళ్ళడానికి అన్ని చెప్పాను మీకు అర్థమవడం కోసం. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవునికి ఇష్టలుగా మారుతాం? 3 విషయాలు చెప్తాను. టక్క మనం చెప్తే త్వరగా ఉంచేద్దాం. 3 విషయాలు. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే ఏం చేయాలి? ఎలా చేస్తే దేవునికి ఇష్టలుగా మనం మారుతాం? మనం ఓకేనా? మేము దేవునికి ఇష్టలుగా జీవించాలనుకుంటున్నామంటే ఆ విషయాలు మాకు చెప్పండి, అను చేస్తాను. ఓకేనా? ఓకే కదా? ఐ రెడీ? ముందుకెళ్ళిపోదాం. ఓకే. దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే మొట్టమొదటి దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే విరిగి నలిగిన మనస్సు కలిగిన వారే దేవుడికి ఇష్టం. కీర్తన గంధం 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి విరిగిన మనసు అంటే ఏంటి? విరిగిన మనసు చదువుకున్నాం. విరిగిన మనసు అంటే ఏంటి? విరిగిన మనసు దేవుడికి ఇష్టం అంట. విరిగిన మనసు కలిగిన దేవుడికి ఇష్టం అంట. ఇప్పుడు మనం విరిగిన మనసు కలిగి ఉంటే దేవుడికి మనం కూడా నచ్చేస్తామంట. ఇంతకీ విరిగిన మనసు అంటే ఏంటి? ఏమనంటే ఏదో చెప్పారో బాబు, ఏట్రై గోళ, ఏదో చెప్పారన్నట్టు అవుతున్నారు మీరు. విరిగిన మనసు అంటే ఏంటి? విరిగిన మనసు అంటే చెప్పనా? పాప విషయమై పశ్చాత్తాపం కలిగి జీవించడమే విరిగిన మనసు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటారమ్మా. దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నాడు కదా. ఎప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు తెలుసా?
ఏ సందర్భంలో ఈ కీర్తన రాస్తున్నాడు తెలుసా? చూద్దాం. ఎప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు, ఎప్పుడు ఈ మాట మాట్లాడతాడు మీరు చూడగలిగితే 50వ కీర్తనలో ఆ స్టార్టింగ్ హెడ్లైన్ చదవండి. హెడ్లైన్ ఎప్పుడు రాస్తున్నాడు ఈ మాట? దావీదు బత్షెబకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. బత్షెబ అనే మరొకరు భార్య దగ్గరికి వెళ్ళి ఆమెను పాడు చేసి ఆవిడ కడుపు చేసి ఒక బిడ్డను కలిసాడు మహానుభావుడు. ఎవరికి తెలియదు అనుకో తలుపులేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు రాజుగారు. ఈలో ప్రవక్త వచ్చాడు. రాజుగారు అన్నాడు, ఫస్ట్ గా చెప్పండి అన్నాడు. మన ఊళ్ళో వాడు పాపం చేశాడండి, ఆడిని చంపేయాలండి అన్నాడు. నేను చేసిన పాప విషయమే పశ్చాత్తాపం పొందాలి పొందాడు దావీదు. ఆ తర్వాత ఇంకెప్పుడు దావీదు ఏ పాపము చేయలేదు. నిజమైన పశ్చాత్తాపం అంటే చెప్పరా, ఒక విషయంలో మనం చేయకూడదని వెనక్కి తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడు ఆ పాపం మనమే చేయకూడదు. అలా మనం విరిగి నలిగి మనసు కలిగి ఉంటే మనం చేసిన పాపాల విషయంలో ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి మళ్ళీ పరిశుద్ధంగా మనం జీవించగలిగితే, అలా విరిగి నలిగిన మనసుతో మనం జీవిస్తున్నప్పుడు దేవునికి ఖచ్చితంగా మనం ఏమవుతాం? నచ్చేస్తాం. దేవునికి ఇష్టలుగా మారిపోతాం. దేవునికి ఇష్టలుగా మారిపోతే మన జీవితంలో జరిగే 4 కార్యాలు. 1, దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు. దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడు. పరలోకానికి అర్హతను మనం పొందుకుంటాము. బలంగా దేవుని చేత మనం వాడబడతాం. దేవునికి ఇష్టలుగా మారడానికి దేవుడు ఇస్తున్న ఒక బలమైన ఆప్షన్ ఏంటంటే, మనుషులుగా మనం అందరూ పాపం చేస్తే ఎవడో పద్ధతి కాదు. వీడి చెడ్డోడు. మనకున్న దరిద్రం ఏంటంటే పాపం కోసం మాట్లాడగలి మన పరిస్థితులు మనం ఏదో పెద్ద నీతిమంతులాగా. అందరూ పాపులమే. ఎవరు? అందరం పాపులం. నేను కూడా పాపలే. మంచోడని చెప్పుకోవడానికి లేదు. ఎవడైనా మంచోడని చెప్పుకుంటే అబద్ధికుడు అంట. చూస్తారా? ఎవ్వడు మంచోడని చెప్పుకోవడానికి లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదలు వచ్చాయి. చెబుతా వచ్చును. మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. 8వ వచనం చదువుతున్నాను. మనం పాపం లేని వారిని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రంగా చేయను. చెప్తున్న 10వ వచనం, మనము పాపము చెయ్యలేదని చెప్పుకుని ఎడల ఆయన అబద్ధికుడుగా చేయవారు విధము. నేను మంచోడని ఎవడని అన్నాడు అనుకోండి, ఆడ అబద్ధం మాట్లాడుతున్నాడు. ఎవరు లేదండి. ఏదో కోణంలో ఏదో రూపంలో మన పాపం చేస్తాం. మనుషులు కదండి పాపం చేస్తాం. అది మన స్వభావంలో ఉంది. అంటే పాపం చేయమని ఎవడో మనకు నేర్పించిన అవసరం లేదండి. అది మన పుట్టుకలో ఉంది. మీరు చిన్నపిల్లలు గమనించండి. తల్లి తన బిడ్డను అలా ఎత్తుకుని పిల్లని పక్కన పెట్టి వేరే పిల్లని ఎత్తుకొని ఈ పిల్లలు ఏం చేస్తాడు? అమ్మ ఎత్తుకోమంటాడా? ఏడుతాడు. దేనికి? కుళ్ళుడు. అంటే చిన్నప్పటి నుంచి మైండ్లో ఏముంది? చూసాం, పక్కవాడు అంటే ఇష్టం ఉండలేదు. అది భర్త మన డిజైన్ చెప్పడం ఏం చేస్తాం? మరి దానికి మన సుప్రాతనం కాదు. మనం ఖచ్చితంగా పాపం చేస్తాం. అయితే దేవుడు ఇస్తున్న అవకాశం, ఆ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, పశ్చాత్తాపందు. ఇక పాపం ఎప్పుడు నువ్వు చేయకపోతే దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో నువ్వు జీవించగలిగితే దేవుడికి నువ్వు నచ్చేస్తావు. దేవుడికి నువ్వు నచ్చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయడానికి ఎలా ఉన్నాడు? ఆయన సిద్ధంగా అన్నాడు. అందుకే ఏసీ లోకానికి వచ్చాడు. ఎందుకు? మనం దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఉన్న ఒకే ఒక కారణం, ఒకే ఒక ప్రాసెస్, ఒకే ఒక లైన్ ఏంటి అంటే విరిగి నలిగిన మనసు కలిగి మనం జీవించాలి. పాపం చేస్తే ఒప్పుకోవాలి, కానీ ఎప్పుడు ఏం చేయకూడదు? కప్పుకోకూడదు. నేను చేసానా అనకో, చేసావు కప్పుకోకు, నీ డ్రామాలు వద్దు, ఒప్పేసుకో, విడిచిపెట్టే, పశ్చాత్తాపం కలిగి జీవించు. దేవుడికి నచ్చుతాం. దేవుడు ఖచ్చితంగా ఆ సమాధానం ఖచ్చితంగా మన జీవితంలో ఖచ్చితంగా దయచేస్తాడు. మీ ఇంట్లో సమాధానం లేదా మీకు అర్థమైపోవాలండి. ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. భార్య భర్త మధ్య, పిల్లల మధ్య, కుటుంబం మధ్య సమాధానం లేదా ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పాపం చేస్తున్నారు, అందుకే సమాధానం ఎవరితో చెప్పించుకోకండి. మీకు అర్థమైపోవాలి. మా ఇంట్లో సమాధానం లేదా, అయితే మా ఆయన చేస్తున్నాడేమో, నేను చేస్తున్నానేమో, మా పిల్లలు చేస్తున్నారేమో. ఎక్కడ? ఇప్పుడు వేటకి వెళ్తాం వర్రా, బోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, ఏం చేస్తాం? ఎక్కడ బొక్క ఉందని ఏం చేస్తాం? వెతకాలి, బొక్కని మాసికేయాలి. ఇంట్లో సమాధానం లేదంటే ఏదో బొక్కలో నీళ్లు వస్తున్నాయి ఇంట్లోకి. ఎవడో చేస్తున్నాడు దిక్కుమాలుడు, ఏదో లోపం ఉంది. వెంటనే కుటుంబ సభ్యులందరూ కూర్చోవాలి, ఆలోచించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మరి పాపం చేస్తే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవునికి ఇష్టంగా మారుతాం ఖచ్చితంగా. అప్పుడు మన జీవితంలో సమాధానం ఉంటుంది. అందుకే ఏసీ లోకానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అని ఈరోజు సమాధానం పొందుకునే పరిస్థితులు ఈరోజు ఎవడు లేడు.
ఇది మొదటి పద్ధతి. రెండో పద్ధతి కూడా చెప్పి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే చేయవలసిన రెండో పద్ధతి, రెండో విధానం ఏంటంటే పరిశుద్ధులుగా జీవించేవారంటే దేవునికి ఇష్టం అంట. మనం దేవునికి నచ్చాలి అనుకో, మన దేవునికి దేవుడు మనల్ని ఇష్టపడిపోవాలి అనుకుంటే మనం చేయవలసిన రెండో పని ఏంటంటే పరిశుద్ధంగా జీవించడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. కానీ మొదటి వచనం చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ప్రభువైన యేసు ద్వారా మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు ఎలా నడుచుకొని దేవుని సంతోష పెట్టాలో చెబుతాను నేను. మా వల్ల నేర్చుకున్నారు కదా, నువ్వు ఎలా బతికితే దేవుడు సంతోషించడం అంటే దేవుడు ఇష్టపడతాడు. దేవుడికి ఎప్పుడు సంతోషం? ఆయనకి ఇష్టంగా జీవిస్తే దేవుడు సంతోషం. మీరు ఎలా దేవుడిని సంతోష పెట్టాలో మేము చెప్తాం, మీరు జాగ్రత్త చేయండి అని చెబుతూ 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని ఇష్టం. దేవుడికి ఏది ఇష్టం అంట? జారత్వానికి ఎవడు దూరంగా ఉంటాడో వాడంటే దేవునికి ఇష్టం అంట. అలా ఇష్టంగా జీవించేవాడికి దేవుడు భూమి మీద ఏమిస్తాడంట? సమాధానం ఇస్తాడు. అంటే మనం దేవుని సంతోషపరచాలంటే జారత్వానికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. జారత్వానికి దూరంగా ఉండాలి. 5-4 వచనాల్లో కూడా చెప్తుంటాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వల్లే కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండిటే దేవుని చిత్తం. దేవునికి ఏది ఇష్టం అంట? పరిశుద్ధంగా చేస్తే పాపం కనుక చేయకూడదు అని ఆ పాపం చేయకుండా వెనక్కి రావడమే దేవునికి ఇష్టమంట. అలా ఎవడైతే ఆ పాపం చేయకుండా వెనక్కి వస్తారో వాడు దేవుడికి నచ్చుతాడంట. అలా దేవుడికి నచ్చితే, దేవుడికి ఇష్టంగా జీవిస్తే, అలా దేవునికి నచ్చేవారు, దేవునికి ఇష్టంగా జీవించే వారికి దేవుడు భూమి మీద ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు? సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎలా ఉంది మన జీవితం? జాగ్రత్తకు దూరంగా ఉంటున్నామా? పాపానికి దూరంగా ఉంటున్నామా? పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచించండి. ఎవరు చూడండి, నన్ను చూడండి, అందరూ నన్ను చూడండి. ఒక్కసారి ఇక్కడ చేసుకోండి. పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అయిపోయింది, గతం అయిపోయింది. ఇంకా వారం ఉందా? దేనికి? కొత్త సంవత్సరానికి వారం ఉంది. మార్పు చెందుదాం, తీసుకుందాం, పరిశుద్ధంగా జీవించడం ప్రయత్నం చేద్దాం. అలా నువ్వు జీవించడానికి ఇష్టపడితే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమాధానం మామూలుగా ఉండదండి, నీ స్థితినే మార్చేస్తాడు. గొర్రెలు కాపరిని రాజుగా చేసిన వాడు చిన్న బొడ్డును నిన్ను పెద్ద బొడ్డు చేయడం పెద్ద పని కాదు. గొర్రెలు కాపరికి రాజుకి లింక్ ఏంటండి బాబు? యుద్ధాలు చేసేవాడు రాజు ఏంటంటే బాగుంటుంది, సైన్యాధిపతి రాజు ఏంటంటే బాగుంటుంది. గొర్రెలు కాపరి రాజు అవడం ఏంటి? గొర్రెలు కాపరి ఎక్కడుంటాడు? రాజు ఎక్కడుంటాడు అండి? గొర్రెలు కాపరి అరణ్యంలో ఉంటాడు, రాజు రాజ్యంలో ఉంటాడు. అసలు పొంతనే లేదు అని ఇష్టంగా జీవించాడు కనుక దేవుడి స్థితిని మార్చేశాడు. నీకు సమస్య, నీ కళ్ళు మూసుకుంటే దేవుడు నీ ప్రార్థన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. దానియేలు, నువ్వు బహు ప్రియుడవయ్యా, నువ్వు నాకు నచ్చేసావయ్యా, నువ్వు ప్రార్థన చేసే జవాబు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆనొక దేవుడితో నడిచాడంట. ఆనొక ఎవరున్నారు? భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎందుకు ప్రార్థన రాలేకపోతున్నాం అంటే ఏమంటారు? కారణాలు. కుటుంబం బాబు, పిల్లలు బాబు, మనవరాలు బాబు. ఏం చేస్తాను ఇప్పుడు? దేవునికి దూరం అయిపోతాను. అది ఇచ్చిందే నువ్వు దేవునికి దగ్గర అవ్వాలని, వాళ్ళందరూ దేవునికి దగ్గరే చేయాలని. నువ్వు వాళ్ళు చూపించి ఏమైపోతుంటావు? దూరం అయిపోతావు. హానుకు మాత్రం అలా చేయలేదు. వాళ్ళందరూ ఉన్న దేవునితో నచ్చేటంట పరలోకానికి అర్హతను సాధించాడంట. ఒకసారి పౌలు చెప్తున్నాడు, ఇష్టంగా జీవించాడు కనుక బహు బలంగా దేవుడు చెక్కమేడు వాడబడ్డాడు. సుమారుగా 13 పత్రికలు రాశాడు. ఆసియా ప్రాంతం అంతా చుట్టాడు, ఊపిడు. దేవుడు బహు బలంగా వాడేసుకున్నాడు అండి. దేవునికి నచ్చింది చాలండి, ఎవడన్నా వాడేసుకుంటాడు. ఈయన వాడుకోవాలి, ఆయన వాడుకోవాలి, రూల్స్ లేవు. దేవుడికి నచ్చాడా, దేవుడికి ఇష్టంగా బతికాడా అని వాడేసుకుంటాడు అంతే. అపోస్తలుడైన పౌలు చెప్తుంటాడండి, ఎలాగా దేవుడు ఎలా వాడుకుంటాడో చెబుతుంటాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నిజంగా నేను చాలా సార్లు చదువుతున్నప్పుడు నా స్థితి కూడా ఎలాంటిది, దేవుడు ఎలా వాడుకున్నాడు అనిపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి, మీలో లోకరీతిని జ్ఞానం లేని, గనులు లేని, గొప్ప వంశం వారిని అనేకులు పిలవడలేదు. కానీ గొప్పలు దేవుడు పిల్లలేదు, జ్ఞానం పిల్లలేదు. మరి ఎవరు పిలిచాడు చెప్తున్నాడు?
ఏ శరీరం దేవుని యొక్క అతిశయపడునట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకమందు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసు ఉన్నారు. దేవుడు ఏమీ లేని, ఎన్నిక లేని వారిని, బలహీనని దేవుడు వాడుకున్నాడు. దేవుడు అలాగే నన్ను వాడుకున్నాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, దేవుడు ఈయన్ని వాడుకోవాలి, ఆడిని వాడుకోవాలని రూల్ లేదు. బాగా డబ్బులుండి, జ్ఞానం ఉన్నాడు, చదువున్నాడు వాడుకుంటాడు కూడా పొరపాటు. నువ్వు నీ స్థితి ఎలాగున్నా, నువ్వు ఎంత బలహీనుడు అయినా, ఎంత ఎన్నిక లేని వాడు అయినా, ఎంత నీచుడు అయినా, ఎంత తునికిరిపబడిన వాడు అయినా, నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తే పౌల్ని ఎలా అయితే బహుబలంగా వాడుకున్నాడో నిన్ను నన్ను కూడా దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. దేవునికి ఇష్టలుగా జీవించడానికి రెండో పద్ధతి చెప్పాను. రెండో పద్ధతి ఏంటంటే పరిశుద్ధులుగా జీవించడమే రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి కూడా చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే ఉన్న మూడో పద్ధతి ఏంటంటే, మూడో పద్ధతి ఎవరు అపార్థం చేసుకోవద్దు, జస్ట్ బైబిల్లో ఉన్నది మాత్రం చెప్తున్నాను. మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. మీరు చేయాలని మాత్రం నేను చెప్పట్లేదు. అని నేను సమస్య మరి ఏం చేస్తాను, బైబిల్లో ఉన్న చెప్తున్నాను, నచ్చితే తీసుకోండి. ఇది కొంచెం కష్టపడి పక్కన పెట్టండి. మూడోది దేవునికి ఇష్టలుగా జీవించాలంటే మూడో పద్ధతి ఏంటంటే దేవునికి ధారాళంగా ఇచ్చేవారంటే దేవునికి ఇష్టం అంటారు. దేవుని పనికి ధారాళంగా ఇచ్చేవాడు అంటే దేవునికి ఇష్టం అంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 18వ వచనం ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్పడానికి జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఆయనకి ఎవరు లేదు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘస్థలారా, నాకు సమస్తం ఎలా ఉన్నాయి? సమృద్ధిగా ఉన్నాయి. జైల్లో కూడా అన్ని ఉన్నాయంట. యాక్చువల్గా జైల్లో ఏముండవు, అన్ని ఉండవు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఆ రోజు జైల్లో ఉన్న అపోస్తలుడైన పౌలు కూడా సమస్తము సమృద్ధిగా ఉన్నాడు. ఫిలిప్పీ సంఘమా, నేను జైల్లో ఉన్నా, నాకు అన్ని కావాల్సిన ఉన్నాయి, అన్ని నాకు సమృద్ధిగా ఎలా ఉన్నాయంటే చెప్తున్నాడు కదా, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. ఈ ఫిలిప్పీ సంఘస్థులు అంట, వాళ్ళు ఫాస్ట్ గా జైల్లో ఉంటే కావాల్సినవన్నీ ఇచ్చారంట, సమృద్ధికి ఇచ్చారంట. అలా వచ్చిన వస్తువులు బట్టి, ఆయనకి ఇచ్చిన ఆ కానుకలు బట్టి ఈయన మాట్లాడుతున్న మాట చూడండి. రూబీ చూడండి ఏం మాట్లాడుతున్నా చూడండి. ఏమీ తక్కువ లేకున్నాను, అవి ఏవి మీరు నాకు పంపించారే, పాస్టర్ గా నాకు ఇచ్చారే, దేవుని పని చేయడం నాకు ఇచ్చారే, మీరు నాకు ఇచ్చిన వస్తువులు, మీరు నాకు ఇచ్చిన ఏవైనా సరే, పుస్తకాలు పంపించారేమో, అది చలికాలం కదా, పుస్తకాలు పంపించారేమో, రాసుకోండి గేల్లో ఉంటే, చలేస్తున్నాం దుప్పలు పంపించారేమో, కావాల్సిన తిండి ఏం పంపించారో తెలీదు, మీరు పంపించారే, దేవుని పని కొరకు మీరు పంపించారే, దేవుని పని కొరకు మీరు ఇచ్చారే, అవి ఇచ్చినవి అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమై ఉన్నవి. మీరు దేవుడికి ఇచ్చే వస్తువులు కూడా దేవుడికి ఏమవుతాయి? దేవుడికి నచ్చుతున్నాయంట. అంటే దేవునికి ఇవ్వడం అన్నది దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడికి ఇవ్వడం అన్నది దేవుడికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకిచ్చేది దేనికి అనుకుంటున్నారు? దేవుడు మనకిచ్చేది అనుకుంటున్నారు, మీరు మళ్ళీ తిరిగి ఆయనకి ఇస్తారా లేదని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. రాయబడుతున్న సందర్భంలో ఉన్న మాట ఏంటంటే, నువ్వు ధారాళంగా దేవుని పనికి ఇచ్చే ఆ వస్తువులు బట్టి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటే, మీరు పంపిన వస్తువులు దేవునికి ఇష్టమైన యాగంగా ఉన్నాయి. అంటే దేవునికి మనం ఇష్టలుగా మారాలంటే పాటించవలసిన మూడో పద్ధతి ఏంటంటే, దేవుని పని కొరకు మనం ఖచ్చితంగా ఎంతో కొంత ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మొదటిది ఏంటి? చేసిన పాపాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. రెండోది ఏంటి? పరిశుద్ధంగా జీవించిన ప్రయత్నాలు చేయాలి. మూడోది ఏంటి? దేవుని పని కొరకు ధారాళంగా ఇచ్చే వరకు మనం ఉండాలి. ఇక్కడ రాస్తున్న పదాలకు ఉద్దేశం చెప్పాలంటే, అన్ని ఉన్నోళ్ళు ఇచ్చిన వాళ్ళ కోసం మాట్లాడలేదు. అన్ని ఉంటే ఎవడని ఇస్తాడు? ఏమీ లేని ఫిలిప్పీ సంఘం ఇచ్చింది, అది మాట్లాడుతున్నాడు ఆయన. అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు మీరు గమనించండి, కొన్ని పేర్లు రాయబడ్డాయి. భేద విధవరాలు 2 కాసులు ఇచ్చిందంట. అప్పుడు ఎవరు కానుక ఇవ్వలేదా? బోల్డ్ ఇచ్చారు. కానీ ఈవిడ పేరు ఎందుకు రాశారు? ఉన్నదంతా దేవుడికి ఇచ్చింది, అందుకే దేవుడు ఆవిడ పేరు రాయించారు. సారే పేరు ఇదవరాలు ఎలీషాకి ఏమిచ్చింది? ఒక అప్పం ఇచ్చింది, ఆవిడ పేరు రాయించేది దేవుడు. 2 కాసులు ఇస్తే ఆవిడ పేరు రాయించేశాడు. అంటే దేవుడికి అన్ని ఉంటే ఎవడన్నా ఇస్తాడు, ఏమీ లేకపోయినా ఇవ్వగలిగే ఆ స్థితి, ఆ మనసును బట్టి దేవుడికి మనం అప్పుడు ఏమవుతా ఉంటాం, దేవుడికి నచ్చుతామంట. దేవునికి ఇష్టలుగా జీవించే అవకాశం ఉంటుంది. అలా మన దేవునికి ఇష్టలుగా జీవించగలిగితే దేవుడికి ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నతమైన సమాధానాన్ని దయచేస్తాడు. ఉన్నతమైన సమాధానం ఎలా ఉంటుందంటే, మన స్థితిగతులు మారిపోయేలా ఉంటుంది మన సమాధానం. కొంచెం లేట్ అవ్వచ్చేమో ఈ లోకంలో మన స్థితి మారడానికి, ఆలస్యమైన దేవుడు మనకు ఖచ్చితంగా మన స్థితిని మారుస్తాడు. అయితే దేవుడు మన స్థితిని మార్చే వరకు మనం చేయవలసిన అంటే, దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఎల్లప్పుడూ ఏం చేస్తుండాలి? ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
ఆ విషయం దోత చెప్తుంది. మనుషులందరికీ కలగబో సువార్తమానం అదేంటంటే పొత్తు గొడ్డలతో శిశువు ఆ పశువుల జట్టులో పరుండబడింది. ఆయన ఎందుకు పుట్టాడు చెప్పన? భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏం కలగబోతుంది? సమాధానం కలగబోతుంది. యేసుని జీవితంలోకి వస్తే సమాధానం వస్తుంది. యేసును నిజంగా నమ్ముకుంటే సమాధానం ఉంటుంది. ఎందుకంటే యేసుని నమ్ముకున్నాడు, పాపం చేయడానికి ఏం చేయడు, ఇష్టపడ్డాడు. రోజులు గడిచిపోతున్నా, ప్రసంగాలు వింటున్నా, నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు అంటే నువ్వు యేసుని సరిగ్గా నమ్మలేదు అంతే. ఏంటంటే అంత మాట అనేసారు అంటే నిజమండి. మీరు బైబిల్లో రాయబడిన ఒక పదం మీరు చూడగలిగితే, ముగిస్తాను, ఆ పదం ఒక ఉద్దేశం మీరు చూడగలిగితే ఆ దేవుని బీజం, ఆ దేవుని బీజం మనలో ఉంటే ఏం చేయమని చెప్తాడు? యోహాను రాసిన మొదటి పత్రిక, చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక, మా రిఫరెన్స్ సైడ్ ఉందా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో, దేవుని మూలంగా పుట్టే, నిజంగా నువ్వు దేవుని నమ్మితే, నిజంగా ప్రభు నీలో ఉంటే, నీ మారు మనసు నిజమైంది అయితే, నీ బాప్తిసం నిజమైంది అయితే, నువ్వు ప్రార్థనకి నిజంగా దేవుని కోసం వస్తే, ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు. బైబిల్ చెప్పేసింది. అంటే పాపం చేయడంట, పాపం చేయడానికి ఇష్టపడ్డంట. ఒకవేళ పాపం చేసిన వెంటనే దేవుని దగ్గర ఏం చేస్తారంటే ఒప్పేసుకో పశ్చాత్తాపడిపోతారంట. అసలు ఈరోజు పశ్చాత్తాపం లేదు, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, అనేక పాపాలు చేస్తున్నాం. అంటే మనం దేవుని మూలంగా పుట్టిన వారు అయితే కాదు. అందరూ తీసుకుంటారు కనుక బాప్తిసం తీసుకున్నామేమో, వీళ్ళు ఏమంటారని బాప్తిసం తీసుకున్నామేమో. వద్దు, ఆ బాప్తిసం సరైనది కాదు, ఆ విధానం సరైనది కాదు. దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు, నిజమైన మారు మనసు పొందు, నిజమైన బాప్తిసం అంటే ఇంకోసారి మొదలమన్న ఉద్దేశం కాదు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి చేసిన పాపాన్ని ఒప్పుకొని ఇక పరిశుద్ధంగా జీవించడం ప్రయత్నించి దేవునికి ఇష్టలుగా మారు, దేవుని సమాధానం పొందుకో. దేవుడు ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తాడు. యేసు వచ్చింది దానికే, నీ స్థితిని మార్చడానికి. యేసు వచ్చింది దేనికి? నీ స్థితిని మార్చడానికి. పండగ చేసి నీ స్థితిని మార్చుకోకూడదు కాదు. ఈరోజు పండగ పేరుతో పాపం చేస్తున్నారు, ఇంకా పండగ పేరుతో పాపం చేస్తున్నారు, పాతాళం వెళ్ళిపోతున్నారు. అసలు పండగ దేనికి చేయాలంటే, పండగ ఎలా ఉండాలి? పరలోకానికి తీసుకువెళ్ళేలా పండగ ఉండాలి. అది పండగ ఉద్దేశం, అది క్రీస్తు రాక యొక్క పరమార్థం. కనుక క్రీస్తు రాక పరమార్థాన్ని గమనిద్దాం, అర్థం చేసుకుందాం, దేవునికి ఇష్టలుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాత్రం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధ జీవాధిపతి, జీవం కలిగిన గొప్ప దేవ, తండ్రి మమ్మల్ని ప్రేమించి మీ గ్రంథంలో రాయబడిన మాటలు తండ్రి మీరు మాకు అర్థం చేయించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాట మాకు మా అందరికీ ఉపయోగకరంగా మాట్లాడడానికి సహాయం చేయండి. ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించి ఆ మాటలు అనుసరించగలిగే గొప్ప మనసులో మాకు దయచేయండి. మీరు మాతో సూటిగా మాట్లాడేది మేము నమ్ముతున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరు సూటిగా మాట్లాడేది మేము నమ్ముతున్నాం తండ్రి. వారి స్థితిని మార్చుకోవడానికి ఒక చక్కని అవకాశం దయచేయండి. నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించబోతుండగా నూతన ఆలోచనలతో, నూతన ఉద్దేశాలతో, నూతనమైన తీర్మానాలతో ఆ జీవితాలు తండ్రి మీ ఎదుట కనబడడానికి ఒక చక్కని అవకాశం దయచేయండి. ఈ కార్యక్రమంలో నాయన కుమార్తె రూబీ ఏంజెల్ పుట్టిన సందర్భంగా నీ కుమారుడి యొక్క పుట్టుక పరమార్థాలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొక్కసారి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. బిడ్డ యొక్క పుట్టుక పరమార్థం కూడా బిడ్డ తెలుసుకొని అట్టి రీతిగా నా బిడ్డ పెరగడానికి, బిడ్డను పెంచడానికి తల్లిదండ్రులు కూడా మీరు పురుకోకండి. ఆత్మ సహాయాన్ని మీరు దయచండి. మీకు ఇష్టలుగా వారు మారి మీకు ఇష్టానుసారంగా తల్లిదండ్రులు జీవిస్తూ ఉన్నతమైన సమాధానం వారి కుటుంబంలో పొందుకునే భాగ్యం దయచేయమని విచ్చిన నీ పిల్లలు నీ మాటలు విని వారు వెళ్తుండగా తండ్రి ఎత్తబడిన వాక్యాన్ని దృష్టికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కనుక వాక్యాన్ని హృదయాలు భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించాలని ఒక బలమైన తీర్మానంతో నీ బిడ్డలు వెళ్ళడానికి సహాయం చేయమని. ఇప్పటి వరకు వారు ఎలా బతుకుతున్నారో తెలియదు. ఇక్కడి నుంచి నీకు ఇష్టలుగా బ్రతికి వారి స్థితిగతులను మీ ద్వారా మార్చుకునే గొప్ప అవకాశాన్ని అందరికీ దయచేయమని. మీ చిత్తం అంటే మరొక్కసారి రీతిగా కలిసి మీ మాటలు ధ్యానించుకున్న అదృష్టాన్ని మాకు దయచేయమని. చేస్తున్న ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడే యేసు క్రీస్తు వారి పురినామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.